హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సాంబార్ పొడి చూద్దామండి. ఇలా సాంబార్ పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఏ టిఫిన్లోకైనా అద్దరిపోతుంది అనమాట. టిఫిన్ సెంటర్లలో ఇడ్లీ, దోశ, వడల్లోకి ఇస్తూ ఉంటారు కదా, సేమ్ టేస్ట్, టెక్స్చర్ అలాగే సువాసన కానీ అలాగే వస్తుందండి. వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 2 చెంచాలు ఆయిల్ వేడి చేసుకుందామండి. అందులోకి 1 చెంచా మెంతులు వేసుకున్నాను. మెంతులు 1 నిమిషం అలా వేగనియాలి. సో వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకుంటున్నాను. సో మినప్పప్పు కానీ ఒక 2 సెకండ్స్ అలా వేగనిచ్చి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకుంటున్నానండి. సో ఇవి మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలన్నమాట. సో ఓపిక్గా లో ఫ్లేమ్లో పెట్టుకునే మనం వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అనమాట. టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్గా వస్తుంది. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కానీ 1 నిమిషం అలా వేయించుకుందామండి. సో చూసారా, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 6 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నానండి. సో చూసారా, ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా ఒక 2 to 3 మినిట్స్ వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేయించుకున్న తర్వాత మనకి మంచి సువాసన వస్తుందన్నమాట. అప్పటిదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి, లేదా 1 కప్పు కరివేపాకు అనమాట. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట. మీరు చక్కగా ఓపిక్గా ఈ మసాలా చేసుకున్నారంటే మనకి ఒక నెల రోజులైనా బాగా నిలువ ఉంటుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడే మనకి స్టోరేజ్ అనేది బాగా ఉంటుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి టేస్ట్ చాలా తేడాగా వస్తుంది. సో ఇప్పుడు 1 కప్పు మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకున్నానండి. సో అలాగే ఒక 3 నుంచి 4 గుంటూరు మిర్చి వేసుకున్నాను, కారానికి తగ్గట్టు. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే గుంటూరు మిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మిరపకాయలు ఒక 4 నిమిషాలు కంప్లీట్గా వేయించుకున్నామండి లో ఫ్లేమ్లో. సో వేయించుకున్న తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకున్నానండి. అలాగే కొంచెం హింగ్ అనేది వేసుకున్నాను. హింగ్ అనేది ఆప్షనల్ అనమాట. వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాంబార్ అనమాట. సో ఇప్పుడు పూర్తిగా చల్లారనిచ్చి, సో చూసారా, ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం పొడి చేసుకుందామండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్గా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీరు ఈ మసాలా చేసేటప్పుడు మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా చూసుకొని చేసుకోండి. అంటే ఒక బుక్లో రాసుకొని అయినా చేసుకోవచ్చు. మనకు కరెక్ట్గా ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూసారా, ఇలా ఫైన్గా పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట. అంతే అండి, సాంబార్ పొడి రెడీ. మీకు కనుక రెసిపీ నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.